హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా అలాగే చాలా తక్కువ సమయంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ గోధుమ రవ్వ ఉప్మా మీకోసమే. ఈ గోధుమ రవ్వ ఉప్మా ముద్దగా లేకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ ఉప్మా తినని వాళ్ళకు కూడా ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగా నచ్చుతుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు గింజలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపులోకి 3 గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. మరీ గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదండి. ఇలా ఉన్నప్పుడే ఇక్కడ నేను ఒక గ్లాసు గోధుమ రవ్వను తీసుకున్నానండి. కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను. అర గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. ఇలా అయితే కనుక గోధుమ రవ్వ ముద్దగా అవ్వకుండా అలాగే మరీ పొడి పొడిగా లేకుండా చక్కగా కుక్ అవుతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇది బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఎసరు చక్కగా మరిగిపోతుంది కాబట్టి గోధుమ రవ్వని ఈ ఎసరులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని మంటని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు కనుక వదిలేశారంటే రవ్వ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు కనుక వదిలేసామంటే ఈ ఆవిరికి రవ్వ అనేది చక్కగా మగ్గిపోయి పొడి పొడిగా వస్తుంది. చూసారు కదండి, మనకి ఉప్మా అయితే మరీ ముద్దగా లేకుండా అలాగే పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. అలాగే చాలా హెల్తీగా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.